ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ముందుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు సార్. మా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే రామచంద్రమూర్తి గారు, దీపావళి అంటేనే సిరుల పండగ. అవునండి. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, మార్కెట్లోకి రాబోయే వాళ్ళకి దీపావళి అనేది చాలా ప్రత్యేకమైన పర్వదినం. ఎందుకంటే చాలా మంది దీపావళి నుంచి వారి యొక్క పెట్టుబడులను నూతన శ్రీకారం చుడుతుంటారు. చాలా మంది వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధికి దీపావళి నుంచి పునాది వేసుకుంటుంటారు. కాబట్టి ఎస్పెషలీ స్టాక్ మార్కెట్ వర్గాల్లో దీపావళి అంటే మనం ముఖ్యంగా ముహూర్త ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటాం, అదే సంవత్ గురించి. అవునండి. మరి ఈ ముహూర్త ట్రేడింగ్ రోజున ఎటువంటి విధి విధానాలను పాటించాలి, ముఖ్యంగా రామచంద్రమూర్తి గారి స్టైల్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంటుంది ఏంటి, అదేవిధంగా ఈ ముహూర్త ట్రేడింగ్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన స్టాక్స్, అంటే ఈ దీపావళి నుంచి అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే దీపావళి వరకు ఈ 1 year లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో, మరి అంతవరకు అనుకూలంగా ఉన్న స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ అనేది నిజంగానే ఒక పర్వదినం. ఏది స్టాక్ మార్కెట్ వాళ్ళందరికీ కూడా. అంటే ఇప్పుడు మనందరం నార్మల్గా మనం శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా చేసుకుంటాం. ఎలా అయితే చేసుకుంటామో, ఎంత వాల్యూ ఇస్తాం, వినాయక చవితి ఎలా వాల్యూ ఇస్తామో, ఈ మార్వాడీస్ అందరూ కూడా ఈ ముహూర్త ట్రేడింగ్ అంత వాల్యూ ఇస్తారు. దీపావళి అనేది మనం ఆల్రెడీ తెలుసు, గాడెస్ లక్ష్మీదేవి అనేది మనకి డబ్బుకి సంబంధించిన దేవత, అధిదేవత ఆవిడ. ఆ స్టాక్ మార్కెట్ అనేది డబ్బుతో కూడిన కాబట్టి, వ్యవహారం కాబట్టి, సో డబ్బు ఆశించే వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీదేవిని ఎట్టు కొలుస్తారు కాబట్టి, సో ముహూర్త ట్రేడింగ్ దీనివల్ల వచ్చింది. ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా అందరూ కూడా ఒక స్టాక్ నన్నా ఒక 10 షేర్లన్నా కొందాము అనేది ఉత్తర దేశం యొక్క సాంప్రదాయం. నార్త్ ఇండియన్స్ సెంటిమెంట్ ఇది. అదేంటంటే ఇప్పుడు సౌత్ ఇండియా కూడా రికగ్నైజ్ చేశారు. సో కాబట్టి ముహూర్త ట్రేడింగ్ అనేది ఒక మంచి యాక్టివిటీ. ఇప్పుడు మనం అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం అనేది ఎలా అయితే ఒక పాజిటివ్, ఏదో ఒకటి మంచి పని చేయటం అనేది రైటే కదా సార్. అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఒక షార్ట్ టర్మ్ ఈ ట్రేడింగ్ ఇలా కాకుండా ఒక అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయటం, దానికి దీపావళి నాడు శ్రీకారం చుట్టడం అనేది మంచి పని. సో నా స్టైల్ ఏంటంటే, నేను అందరికి చెప్పేది ఏంటంటే, మనం ఇప్పటిదాకా చేయని వాళ్ళందరూ ఇంకా లాగింగ్ లోనే ఉన్నాం. అంటే ఇండియాని చూసుకుంటే నెక్స్ట్ 3rd ఎకనామిక్ కంట్రీగా అవతరించబోతున్న కంట్రీలో ఇప్పుడు ఉన్న అదృష్టం ఏంటంటే మార్కెట్ ఫాలో అవటం కూడా ఒక రకంగా బెనిఫిట్ అనమాట. యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ స్టాక్ మార్కెట్ తగ్గింది, మొన్న అక్టోబర్తో పోలిస్తే ఇప్పుడు తగ్గింది, లాస్ట్ 3 months బ్యాక్కి ఇప్పటికీ చాలా రేట్లు తగ్గాయని ఒక మార్కెట్ తగ్గాయి. బట్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటే 100 రూపాయల్లో కొనాల్సిన కంపెనీ మీకు 70 రూపాయలు వస్తుందంటే అది చాలా బెటరే కదా ఆపర్చునిటీకి. సో కాబట్టి ఇది ఈసారి మాత్రం పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయొచ్చు అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రేట్లు తగ్గాయి, మంచి కంపెనీలు రెడీగా ఉన్నాయి. సో మన ముహూర్త ట్రేడింగ్ నాడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు అన్నట్టు ఈ ముహూర్త ట్రేడింగ్ నాడు అసలు మన దేశంలో టాప్ బ్రోకింగ్ కంపెనీస్ ఏమున్నాయి, నా పర్సనల్ ఒపీనియన్ కన్నా కూడా అసలు దేశంలో టాప్ బ్రోకింగ్ కంపెనీలు వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది రీసెర్చ్ చేసి ఇచ్చారు, వాళ్ళు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఇస్తారు. కాబట్టి ఒక అథెంటికేషన్ లాగా మీకు ఇక్కడ రిఫరెన్స్ కింద ఇస్తున్నాం. ఆ కంపెనీ బ్రోకింగ్ కంపెనీ నేమ్ చెప్తున్నాను, వాళ్ళు చేసే ఏమైతే రికమెండేషన్స్ ఇచ్చానో వాళ్ళు చూడండి. మీకు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మీరు కూడా ఒకసారి 1-2 సార్లు చూసుకొని దానిలో మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఎస్బీఐ సెక్యూరిటీస్ తీసుకుంటే, ఎస్బీఐ వచ్చి కోల్ ఇండియా ఇచ్చింది. కోల్ ఇండియా వచ్చి ఇప్పుడు యావరేజ్ రేట్ వచ్చి 460 ఆ రేంజ్ లో ఉంది. అలాగే గ్లాక్సో స్మిత్ లైన్ ఫార్మా వచ్చి 2500 ఆ రేంజ్ లో ఉంది. అలాగే చార్లెట్ హోటల్స్, న్యూ మ్యాగజైన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, తర్వాత టైటాగన్ రైల్వే సిస్టమ్స్ అది 1100 ఆ రేంజ్ లో ఉంది. ఈ కంపెనీస్ ని ఈ ఎస్బీఐ సెక్యూరిటీస్ ఆఫర్ చేశారు. అలాగే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఇది కూడా లీడింగ్ సెక్యూరిటీస్ కంపెనీ. వాళ్ళు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అరౌండ్ 90 రూపీస్ లో ఉంది. జేకే లక్ష్మి సిమెంట్ 770 ఆ రేంజ్ లో ఉంది. అలాగే జ్యోతి ల్యాబ్స్ 485 ఆ రేంజ్ లో ఉంది. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ 413 ఆ రేంజ్ లో ఉంది. అవన్నీ ఇచ్చారు. అలాగే నాల్కో నేషనల్ అల్యూమినియం ఇచ్చారు, అది వచ్చి. అలాగే ఈ ఇంకోటి ఏంటంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చారు వీళ్ళు.
సో ఈ కంపెనీస్ వీళ్ళు ఆఫర్ చేశారు. దాని తర్వాత ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సన్సెరా ఇంజనీరింగ్ ఇప్పుడు 1500 ఆ రేంజ్లో ఉంది. ఆ తర్వాత ఎన్సిసి లిమిటెడ్ 278 ఉంది. టెక్ మహీంద్రా చెప్తున్నారు 1700 ఆ రేంజ్లో ఉంది. టాటా పవర్ 425. సో వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత షేర్ ఖాన్ వచ్చి భారత్ ఎయిర్టెల్, ఓకే, ఇది 1660 ఆ రేంజ్లో ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ ఇది 1700 ఆ రేంజ్లో ఉంది. అలాగే డాబర్ ఇండియా 538 ఆ రేంజ్లో రేట్ ఉంది. అలాగే ఎల్ఎన్టీ 3300 ఆ రేంజ్లో ఉంది. తర్వాత పవర్ గ్రిడ్, అలాగే ఎస్బీఐ, ఈ కంపెనీలన్నీ కూడా షేర్ ఖాన్ ఆఫర్ చేస్తున్నారు. దాని తర్వాత ఏంజల్ వన్ వచ్చి నిఫాన్ లైఫ్ ఇండియా, తర్వాత ఎన్సిసి, తర్వాత డిక్సన్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అలాగే కోల్గేట్ పామోలివ్, ఇది కొత్త కోల్గేట్ పామ్లో వచ్చి 3000 ఆ రేంజ్లో ఉంది. ఆ తర్వాత బ్లూ స్టార్, టొరెంట్ పవర్, ఈ కంపెనీలు ఈ ఏంజల్ వన్. తర్వాత నిర్మల్ బ్యాంక్, ఈ కంపెనీ వచ్చి ఆర్బిట్ కెమికల్స్, ఫినోటెక్స్ కెమికల్స్, తర్వాత ఎల్ఎన్టీ, జ్యోతి ల్యాబొరేటరీస్, అలాగే ఎల్ఎన్టీ టెక్నాలజీస్ కూడా ఇచ్చారు, వీళ్ళు ఆఫర్ చేశారు. తర్వాత కేడియా అడ్వైజరీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు వీళ్ళు, ఇప్పుడు అది 780 ఆ రేంజ్లో ఉంది. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్, తర్వాత కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, ముంజల్ ఆటో ఇండస్ట్రీస్, ఇవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాని తర్వాత ఆనంద్ రాటి ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు, ఐఎఫ్సిఐ బ్యాంకు, తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత జూపిటర్ వ్యాగన్స్, తర్వాత హిందుస్థాన్ జింక్, ఇది ఒక 500 ఆ రేంజ్లో ఉంది. అలాగే టాటా టెక్నాలజీస్ 1000 ఆ రేంజ్లో ఉంది. తర్వాత గార్డెన్ రీచ్ షిప్, అది వచ్చి 3700 ఆ రేంజ్లో ఉంది. తర్వాత ఏంటంటే వెంచురా సెక్యూరిటీస్, వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఏంజల్ వన్ అనే కంపెనీని ఆఫర్ చేశారు. తేజస్ నెట్వర్క్ 1200 ఆ రేంజ్లో ఉంది. అలాగే హిందుస్థాన్ జింక్ 500, టిప్స్ మ్యూజిక్ 800 ఉంది. అలాగే ఫిన్ మేనేజ్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ 366, పేటిఎం ఇచ్చారు వీళ్ళు. సో ఈ కంపెనీలు, మేజర్ కంపెనీలు అన్నీ కూడా ఇవి ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత బజాజ్ బ్రోకింగ్, ఈ కంపెనీ వచ్చి టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, తర్వాత యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్, ఆగ్రోటెక్ ఫుడ్స్. ఇంకా చిన్న కంపెనీలు ఏంటంటే నిర్మల్ బ్యాంక్, ఈ కంపెనీ వచ్చి ఆర్బియాన్ కెమికల్స్, ఫినోటెక్స్ కెమికల్స్, 5 స్టార్, తర్వాత వోల్టాస్, ఈ కంపెనీలు ఇచ్చారు వీళ్ళు. సో ఇలా దాదాపు ఒక 12 బ్రోకింగ్ కంపెనీస్ ఇప్పుడు నేను చెప్పాను. ఒక్కొక్కళ్ళు ఒక 5 కంపెనీస్ ఇచ్చిన ఒక 60 కంపెనీలు మీకు ఒక 60 ఈ 1 ఇయర్కి ఇచ్చాం. అంటే 60 కొనలేం, కానీ వీటిల్లో ఏవి బెటర్ ఉన్నవి మీరు చూస్ చేసుకొని తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి కంపెనీస్, మార్కెట్స్ తగ్గాయి కాబట్టి ఇవి బెటర్ ఆపర్చునిటీ ఉన్నాయి. సో మీరేమి ఇన్వెస్ట్ చేస్తారు? చూడాలి, మీలాంటి ఎక్స్పర్ట్స్ చాలా పెద్ద పెద్ద లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదన్నా మనకు కొంత రీజనబుల్ ప్రైస్ అనిపించి, కొంచెం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి, టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవి, సో అవన్నీ చూసుకుని డెఫినెట్ గా నేను కూడా ఒకసారి నా వైపు నుంచి నేను కూడా కొంత హోంవర్క్ చేసుకుని, నా వైపు నుంచి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని, ఆ పిఈ రేషియోస్, ఆ టెక్నికల్స్ ని చెక్ చేసుకొని అండ్ 1-2 సార్లు మళ్ళీ మీలాంటి అడ్వైజర్ సంప్రదించి ఎంతవరకు ఏంటి వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని నేను కూడా తప్పనిసరిగా డిస్క్లైమర్ ని ఫాలో అవ్వాలి. అండ్ మన ఆడియన్స్ కూడా డిస్క్లైమర్ చెప్పాలి. కాబట్టి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆ కంపెనీలకు సంబంధించిన ఫండమెంటల్స్, టెక్నికల్స్, పిఈ రేషియోస్ ఇవన్నీ చెక్ చేసుకుని దాని మీద కొంత గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకొని మీ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.